ఎప్పుడు పాలిటిక్స్తో బిజీగా ఉండేటువంటి దువ్వాడ జంట అప్పుడప్పుడు సినిమా ఇండస్ట్రీకి కూడా వచ్చేసి ఎంకరేజ్ చేస్తుంటారు. ఈరోజు ఫస్ట్ టైం ఒక మూవీ ట్రైలర్ లాంచ్ రావడం జరిగింది. అయితే ప్రస్తుతం మన దగ్గర ప్రసాద్ ల్యాబ్లో ఇద్దరు ఉన్నారు, దువ్వాడ మాధురి గారు మరి దువ్వాడ విజయ్. మరి చెప్పండి మేడం, మాధురి గారు, ఇప్పుడు ఈవెంట్ జరిగింది చూశారు కదా, ఈ ఫస్ట్ టైం అంటే ట్రైలర్ చాలా బాగుంది. అంటే ఒక సనాతన ధర్మానికి ఆధునికతకి మధ్యలో చాలా బాగా చూపించారు. ట్రైలర్ సూపర్గా ఉంది. సో మూవీ కూడా అంతకనే బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇలా కొత్తగా వచ్చే డైరెక్టర్స్కి ఖచ్చితంగా మన అందరం సపోర్ట్ చేయాలి. పబ్లిక్ ఒక మూవీ, నేను రీసెంట్గా మూవీలో కూడా యాక్ట్ చేశాను. యాక్ట్ చేసినప్పుడు నాకు ఆ మూవీలో డైరెక్టర్ కష్టం ఎంత ఉంటుందో నేను కల్లారా చూశాను. అండ్ ప్రొడ్యూసర్ కష్టం కానీ, హోల్ టీమ్ కానీ. సో అలాంటి మూవీని ఎవరు కూడా రివ్యూస్ బట్టి ఫోన్స్లో చూసి డిసైడ్ అవ్వకూడదు. ఖచ్చితంగా ప్రతి మూవీ కూడా మనం 2.5 వాళ్ళు అన్ని కోట్లు పెట్టి బడ్జెట్ సినిమా తీసినప్పుడు 2.5 అవర్స్ మనం టికెట్ పెట్టి సినిమా చూడలేమా? సో ఖచ్చితంగా మనం సినిమా చూసి సపోర్ట్ చేయాలంటే ఖచ్చితంగా ప్రతి మూవీని కూడా థియేటర్లో చూసి ఖచ్చితంగా మనం అయితే సపోర్ట్ చేయాలి. పెద్ద మూవీ అంటే చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ అయింది, ఎలా ఉంది ఏంటి? ఎలా జస్ట్ ఇప్పుడే చూశాను, చాలా బాగుంది. బుచ్చిబాబు గారు నాకు పరిచయమే. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ బుచ్చిబాబు గారు, కంగ్రాచులేషన్స్. ట్రైలర్ చాలా బాగుంది. మూవీ కూడా బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. పెద్దలో యాక్ట్ చేశారా మీరు? అట్లా ఏమన్నా? లేదు, నేనేం యాక్ట్ చేయలేదండి. నేను జస్ట్ ఇప్పుడే ఇంకా మూవీలో యాక్ట్ చేస్తున్నాను ఒక చిన్న క్యారెక్టర్. ఇటీవల ఒక సినిమా అది చూసాను, పోస్టర్స్. ఏ సినిమా అండి అది? చీంటప్పాక్ డుమ్ డుమ్ అని ఒక మూవీ, మంచి మూవీ. అది కూడా ఒక చిన్న బడ్జెట్ మూవీ. అది ఆగస్ట్లో రిలీజ్కి ఉంది. అందులో ఒక మంచి క్యారెక్టర్ నాది. అంటే ఇటు సినీ జర్నీ కూడా స్టార్ట్ చేస్తారా? ఇట్లా మొత్తం కంటిన్యూ చేసుకుంటూ పోతుంటారా సినిమాలు యాక్ట్ చేయడం? ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశాను. అవర్స్ వస్తున్నాయి కానీ చూస్ చేసుకుంటున్నాను ఏది మంచిది అని. సో స్టోరీస్ అన్ని శ్రీనివాస్ గారే విని చూస్ చేసుకొని సెలెక్ట్ చేస్తున్నాను. మీ ఫేవరెట్ హీరో ఎవరండి? నా ఫేవరెట్ హీరో, నేను మూవీస్ బాగుంటే అన్ని స్టోరీస్ చూస్తాను. బట్ శ్రీనివాస్ గారికి జూనియర్ ఎన్టీఆర్ ఫేవరెట్ అనమాట. సో అలాగా నేను కూడా అలవాటు అయిపోయాను. ఫస్ట్ డేనే జూనియర్ ఎన్టీఆర్ మూవీ థియేటర్లో చూడడం అలవాటు. ఎక్కడున్నా సరే శ్రీనివాస్ గారు ఏ మూవీకి కూడా వెళ్ళరు. జూనియర్ ఎన్టీఆర్ మూవీ అంటే థియేటర్లో ఖచ్చితంగా ఉండాల్సిందే. జూనియర్ ఎన్టీఆర్ గారు బర్త్డే ఇప్పుడు 20th ఉంది కదా, ఏమైనా విష్ చేస్తారా? అట్లా శ్రీనివాస్ గారికి కానీ ఇట్లా మీకు బాగా తెలుసు అంటున్నారు. యా, విష్ చేస్తాము. ఆల్రెడీ టెక్కల్లో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్, మా అభిమానులు అందరూ కలిసి బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా పెట్టారు. ఎల్లుండి బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా ఉంది టెక్కల్లో ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా. ఫ్యాన్స్ అసోసియేషన్ టెక్కల్లో ఉన్నారు. వాళ్ళు బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టి బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేస్తున్నారు. ఒకవేళ నెక్స్ట్ ప్రాజెక్ట్లో ఎప్పుడైనా జూనియర్ ఎన్టీఆర్తో చేయమంటే ఎలాంటి క్యారెక్టర్ కోరుకుంటారు? జూనియర్ ఎన్టీఆర్తో ఏ క్యారెక్టర్ అయినా ఓకే. ఎందుకంటే తనకి అసలు జూనియర్ ఎన్టీఆర్ అంటే అసలు ఫస్ట్ సీనియర్ ఎన్టీఆర్ తనకి ఇష్టం. ఆ తర్వాత ఈ ఏరాలో జూనియర్ ఎన్టీఆర్ అంటే అతనికి అసలు ఎంత పిచ్చో చెప్పలేను అనమాట. జూనియర్ ఎన్టీఆర్ మూవీ ఏ డైలాగ్ చెప్పినా, ఏ పాట చెప్పినా, ఏ డ్రెస్ చెప్పినా అతను టకిమని ఇది సినిమా అని చెప్తారు. అంత ఇష్టం జూనియర్ ఎన్టీఆర్ అంటే. ఈ బర్త్డేకి ఆయన ఇప్పుడు మీరు కొన్ని ఈవెంట్స్ కూడా చేస్తున్నట్టు ఉన్నారు కదా, అంటే ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ గారు కనుక అంటే భవిష్యత్తులో మొన్న ఇప్పుడు విజయ్ గారు అక్కడ తమిళ్లో పార్టీ పెట్టడం గెలవడం జరిగింది, ఒకవేళ ఇక్కడ పార్టీ పెడితే మీరు ఎలా రియాక్ట్ అవుతారు? జూనియర్ ఎన్టీఆర్ పార్టీ పెడితే ఖచ్చితంగా మేము అన్నీ జూనియర్ ఎన్టీఆర్ పార్టీలు జాయిన్ అయిపోతాం. ఎందుకు? జూనియర్ ఎన్టీఆర్ అంటే అంత ఇష్టం మా ఆయనకి ఆఫ్టర్ సీనియర్ ఎన్టీఆర్. రియలీ గ్రేట్ అండి ఇది. ఒకవేళ ఆయన కానీ పార్టీ పెడితే మాత్రం పెట్టాలనే కోరుకుంటున్నాను. జూనియర్ అంటే ఖచ్చితంగా పార్టీ పెట్టాలి. జూనియర్ ఎన్టీఆర్కి ఆ క్యాపబిలిటీ ఉంది, తనకు ఇది ఉంది, ఆ చరిష్మా ఉంది. ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ పాలిటిక్స్లోకి రావాలి, పార్టీ పెట్టాలి. మూవీస్ చేశారు. ఖచ్చితంగా ఇప్పుడైతే పాలిటిక్స్ రావాలని మేమైతే కోరుకుంటున్నాం. అంటే ఒకవేళ పార్టీ పెడితే ఆయన తప్పకుండా సీఎం అయ్యే అవకాశాలు ఉంటాయి. ఖచ్చితంగా అవుతారు. ఎందుకు 100% అవుతాడు. తనకి ఆ చరిష్మా ఉంది. అండ్ నేను కూడా ఒకటి కోరుకుంటున్నాను, రాజకీయంలో యువత ఎక్కువగా రావాలి. ఈ జంజీ జనరేషన్ ఎక్కువగా పార్టిసిపేట్ చేయాలి, ఎక్కువ యాక్టివ్గా ఉండాలి. ఎప్పుడు రాజకీయాల్లో ఈ ఓల్డ్ పీపుల్ అయినా, ఈ ఓల్డ్ జనరేషన్ అయినా, ఇంకా కొత్త యువత వస్తే కొత్త మన ఇవి చేయొచ్చు, వండర్స్ చేయొచ్చు. యూత్ ఎప్పుడు కూడా తలుచుకుంటే చేయలేదంటూ ఏ ఉండదు. సో రాజకీయాలకు యువత ఖచ్చితంగా రావాలి. ఎన్టీఆర్ సీఎం అయితే ఎలాంటి కార్యక్రమాలు చేయాలనుకుంటారు మీరు? సోషల్ సర్వీస్? ఎన్టీఆర్ సీఎం అయితే ఆటోమేటిక్గా సోషల్ సర్వీస్ చేస్తారు, ఎందుకంటే దాని మనసు అలాంటిది కాబట్టి. మీకు ఆల్ ది బెస్ట్. నిజంగా మీరు ఎన్టీఆర్ గారికి ఇంత పెద్ద ఫ్యాన్ అయి ఉండే కాబట్టి తప్పకుండా ఆయన పార్టీ పెట్టాలని మనసు గుర్తుగా కోరుకుంటున్నాను. దువ్వాడ శ్రీనివాస్ గారు కూడా ఒక చిన్నది సార్, ఇప్పుడే మాధురి గారు చెప్పారు, ఒకటి రివీల్ చేశారు, మీరు జూనియర్ ఎన్టీఆర్ గారికి చాలా పెద్ద ఫ్యాన్ అని చెప్పారు. ఎందుకు ఎన్టీఆర్ గారు అంటే మీకు అంత పెద్ద ఫ్యాన్? నేను పెద్ద ఎన్టీఆర్ అంటే నాకు చాలా ఇష్టం. పెద్ద ఆయన మరి ఆయన ఆకారం, ఆయన ఫేసు,
ఆయన ఆహార్యం ఇవన్నీ ఈయనలో కనబడతాయి. ఈయన అంతటి నటుడు కాబట్టి నాకు ఇష్టం. కానీ మాధురి గారు ఏమన్నారు తెలుసా, ఆయన పొలిటికల్ పార్టీ పెడితే తప్పకుండా సీఎం అవుతారు, ఒకవేళ పెడితే మాత్రం నేను తప్పకుండా మీరు దాంట్లో జంప్ అవుతా ఉంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఏది చేసినా బాగానే ఉంటుంది. అంటే ఆయన ఇప్పుడు తమిళ్లో విజయ్ గారు పార్టీ పెట్టడం సీఎం అవ్వడం జరిగింది కదా, ఇక్కడ కూడా అంతా ఇదే జరుగుతుంది. ఎన్టీఆర్ గారి పైన డిస్కషన్ జరుగుతుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఒకవేళ ఆయన పార్టీ పెడితే నిజంగా నెగ్గుగలుగుతారా ఇక్కడ ఉన్నటువంటి రాజకీయాలు? ఆయనకి ఆ సమర్థత ఉంది, చక్కగా మాట్లాడగలరు, మంచి ఎక్స్ప్రెషన్ ఉంది, పబ్లిక్ కూడా ఒక మంచి అభిప్రాయం ఉంది, అభిమానం ఉంది. చెప్పలేమండి ఎవరి ఇంట్రెస్ట్ ఏంటి ఎలా ఉంటుంది అన్నది మనం చూడలేదు కదా. విజయ్ గారు కూడా ఓవర్ నైట్లో ఆయన ఏం రాలేదు. ఆయన పార్టీ పెట్టిన తర్వాత అంతకు ముందే ఒక 12 సంవత్సరాల నుంచి ఒక ఆర్గనైజ్డ్గా కార్యక్రమాలు చేపట్టారు. ఆయన యూత్ని అట్రాక్ట్ చేసుకున్నారు, క్రికెట్ టోర్నమెంట్స్ కండక్ట్ చేయటం, రోగులందరికీ ఏదైనా సహకరించడం, విద్యార్థులకు ఫీజులు కట్టి సహకరించడం, అలాగే ఆయన పేరు పెట్టుకొని ఒక 160 మంది ఇండిపెండెంట్లుగా గెలవటం. అంటే ఒక రాజకీయంగా ఆయన అభిమానుల్ని పొలిటికల్గా టర్న్ చేశాడు చాలా తెలివిగా. చేస్తూనే చాప కింద నీరులో అల్లుకుంటూ వచ్చాడు. మరి ఒక పెద్ద బ్లాస్టింగ్ చేశాడు తమిళనాడులో. అసలు తమిళ రాజకీయాల్లో ఎప్పుడు చూసుకున్నా గత 65 సంవత్సరాల్లో సినీ నటులే పరిపాలిస్తున్నారు. అక్కడ రాజకీయ రంగానికి చెందినటువంటి వాళ్ళు ఎవరున్నారు? ఎంజీఆర్ దగ్గర నుంచి చూసుకుంటే వాళ్ళే. ఇప్పుడు కూడా సినీ నటుడు అక్కడ ముఖ్యమంత్రి అవడం పెద్ద విశేషం ఏం కాదు. అది మన ప్రాంతంలో, మన ఆంధ్ర రాష్ట్రంలో చాలామంది సినీ నటులు ఫెయిల్ అయ్యారు, రామారావు గారు తప్ప. కానీ ఈయనకి అది గొప్ప విషయం ఏం కాదు. కానీ ఆయన అంత చక్కగా ఆర్గనైజ్ చేసుకొని వచ్చాడు. ఎన్నో విమర్శల్ని, ఎన్నో ఇబ్బందుల్ని, ఎన్నో కుటుంబ సమస్యల్ని ఎదుర్కొంటూ విజయ్ ముఖ్యమంత్రి అవడం యూత్కి ఒక రోల్ మోడల్. అది ఇప్పుడు ఎన్టీఆర్ గారు ఇవన్నీ తట్టుకోగలుగుతారా ఇక్కడున్న రాజకీయాలకి అని నేను అడుగుతున్నాను. అంటే ప్రస్తుతం ఉన్న రాజకీయాలు మొత్తం కూడా ఒక కూటమిలాగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఎలా ఉంటుంది? తెలుగుదేశం సంక్షోభంలో ఉండేటప్పుడు మరి ఆయన చాలా కష్టపడ్డాడు కదా. డే అండ్ నైట్ కష్టపడి ప్రచారం చేశాడు. అక్కడ శ్రీకాకుళం, ఇచ్చాపురం నుంచి చిత్తూరు వరకు ఇవన్నీ కూడా తిరిగి కష్టపడి బస్సులో చాలా ప్రచారం చేశాడు. ఓన్ చేసుకున్నాడు, పార్టీ భుజాన్ని వేసుకొని చాలా కష్టపడ్డాడు. ఆయనకి అవన్నీ అలవాటని నేను అనుకుంటాను. తాతగారిలాగే కాషాయ డ్రెస్ వేసాడు, కాషాయ అంటున్నాను, కాకి షర్టు ప్యాంట్ వేసుకున్నాడు, షూట్ అయ్యాడు. అవకాశాలు చెప్పలేము. ఒకవేళ ఆయన పార్టీ పెడితే మీ ఫ్యామిలీ మీరిద్దరు దాంట్లోకి వెళ్తారా? ఆమె అయితే నేను తప్పకుండా వెళ్తాము, ఎందుకంటే శ్రీనివాస్ గారికి ఆయన పెద్ద ఫ్యాను. ఆయన చేసే సోషల్ సర్వీస్ కూడా ఎక్కువ చేస్తుంటారు. ఇప్పుడు ఎన్టీఆర్ గారి బర్త్డే వస్తుంది, చాలా వరకు కూడా కార్యక్రమాలు చేస్తున్నాము. అలాంటి ఆయన పార్టీ పెడితే మాత్రం మేము వెళ్తామని అంటున్నారు. ఇప్పుడు ఆయన ఎక్స్ప్రెస్ చేయలేదు, ఆయన చెప్పలేదు ఆ మాట. ఆయన అలా అంటే ఆలోచనలో ఉన్నారని మనం అనుకోవటం లేదు. అనుకుందే మనం అలా మాట్లాడటం కరెక్ట్ కాదు. భవిష్యత్తులో ఇప్పుడున్న రాజకీయాలను బట్టి, ప్రస్తుత రాజకీయాలను బట్టి మనం వెళ్తున్నాం. భవిష్యత్తులో ఆయన ఏంటి, ఆయన వస్తున్నారా లేదన్నది మనకు తెలియదు కదా. ఆయన వ్యక్తిగతంగా ఆయన అనౌన్స్ చేస్తే అప్పుడు వాతావరణంలో చాలా మార్పులు వస్తాయి. రాజకీయంగా చాలా అది అది చెప్పలేము, చాలా వస్తాయి. ఇప్పుడు 20th ఎన్టీఆర్ గారు ఆయన అనౌన్స్ చేయని, ఆయన నోటి నుంచి ఆ మాట రాని, అప్పుడు ఉంటుంది. సూపర్ అండి, ఒక క్లారిటీతో ఉన్నారు మీరు. ఆయన నిజంగా అది నిజమా? ఆయన నోటి వెంబడి వస్తే ఒక విప్లవమే వస్తుంది. ఇప్పుడు ఆ ఎన్టీఆర్ గారి బర్త్డే వస్తుంది కదా, మీరు చేయబోయేటువంటి సోషల్ యాక్టివిటీస్ ఏమి ఉన్నాయి? వ్యక్తిగతంగా ఇష్టపడతానండి. ఆ అభిమానులు ఎవరైనా వస్తే సరదాగా వాళ్ళకి ఎంకరేజ్ చేస్తాము. ఆయన నటనన్నా, ఆయన వ్యక్తిగతంగా అయినా నాకు ఇష్టం. అసలు థియేటర్స్కి వెళ్ళి సినిమాలు చూడటం తక్కువ, ఇంట్లోనే హోమ్ థియేటర్లో చూస్తాను. జూనియర్ ఎన్టీఆర్ వస్తే ఫస్ట్ డే వెళ్తాం, ఫస్ట్ షో. చిరంజీవి గారిది వచ్చినా వెళ్తాను. బర్త్డే సందర్భంగా వెళ్ళి విష్ చేయటం ఎట్లా? లేదు, నేను కలుసుకోలేదు, కలుస్తాను. ఓకే అండి, ఆల్ ది బెస్ట్ మీకు. ఎన్టీఆర్ గారు పార్టీ పెడితే మాత్రం మీరు తప్పకుండా జాయిన్ అవుతారనేది ఒక క్లారిటీ కూడా అయితే ఇచ్చారు. చూడాలి మరి ఏమైతే భవిష్యత్తులో. ఇది మొత్తానికి దువ్వాడ మాదిరి అండ్ దువ్వాడ శ్రీనివాసరావు గారి యొక్క ఒపీనియను. జూనియర్ ఎన్టీఆర్ పార్టీ పెడితే మాత్రం తప్పకుండా నెగ్గుకొస్తారని కూడా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో అలాంటి నాయకులు కూడా రావాలని కోరుకుంటున్నారు. కెమెరామెన్ పాషాతో వెంకట్, టీవీ.